ఇంతకీ అసలు నీ మతమే మూఢనమ్మకం కదరా! మన పాపాల కోసం ఎవడో వచ్చి సస్తే తప్ప నరబలిస్తే తప్ప పాపాలు పోవనుకునే దిక్కుమాల మూఢనమ్మకం మీది కదరా! ఇంతకీ అసలు నీ మతమే మూఢనమ్మకం కదరా! మన పాపాల కోసం ఎవడో వచ్చి సస్తే తప్ప నరబలిస్తే తప్ప పాపాలు పోవనుకునే దిక్కుమాల మూఢనమ్మకం మీది కదరా! యోగ మార్గం, కర్మ మార్గం ఇలాంటి మార్గాలు ఉన్నాయి. నరబలులేంట్రా? యోగ మార్గం, కర్మ మార్గం ఇలాంటి మార్గాలు ఉన్నాయి. నరబలులేంట్రా? సర్వమేధం నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి పాపాలు పోవాలంటే. నేను ఫుల్ స్క్రీన్ ఇస్తానండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. క్రైస్తవ సోదరులారా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. హిందుత్వంలో నరమేధం లేదు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇది చూపించండి. బైబిల్‌లో నరబలులు లేవండి. బైబిల్‌లో యెహోవా క్లియర్‌గా చెప్పాడు. నరబలులు ఇచ్చే వాళ్ళని ఖండించాడు. నరబలులు ఇచ్చే వాళ్ళని యెహోవా దేవుడు శిక్షించాడు కూడా. వాళ్ళని చంపాడు కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నరబలిని నమ్ముకున్న మతం ఏది? ఎందుకంటే ఈ వీడియో చాలామంది యేసుక్రీస్తు వారు నరబలి అయ్యాడని, ఆయన నమ్ముకున్న వాళ్ళే క్రైస్తవులని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారండి. కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా మనం బుద్ధి చెప్పాలి. హిందూ గ్రంథాల్లో నరబలి ఇస్తూ ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. అవన్నీ ఈ యొక్క వీడియోలో చూడండి, మొత్తం చూపిస్తాను. పాత వీడియోని అయినప్పుడు కూడా మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. హిందూ గ్రంథాలు విపరీతంగా నరబలులు ఉన్నాయి, అది చూడండి. అయితే యేసుక్రీస్తు వారిని చేసిన నరబలి కాదండి. నరబలి అనేది బైబిల్కి పూర్తిగా వ్యతిరేకం. ఆ విషయం మనకు బైబిల్ చదివిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. చూడండి, రిఫరెన్స్లు ఉంటాయి. బైబిల్ అనేది నరబలికి వ్యతిరేకము. అయితే యేసుక్రీస్తు వారు అయింది నరబలి కాదండి. ఆయన సొంతగా త్యాగంతో మనందరి పాపాల క్షమాపణ కొరకు ఆయన మరణించడం జరిగింది. పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం కావాలనేది హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం కూడా ఉంది. దాని గురించి చూడండి, స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. హిందుత్వంలో పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అని చెప్పి సపరేట్గా మనకు వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే హిందూ గ్రంథాల్లో నరబలులు అనేది కాన్సెప్ట్ ఉందండి. తప్పనిసరిగా మొత్తం చూడండి, అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది అనమాట. నరబలి నమ్ముకుంది ఎవరు అనేది వీళ్ళకి అర్థమవుద్ది. మనం నరబలిని నమ్ముకోలేదండి, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని నమ్ముకున్నాము అనేది గుర్తుపెట్టుకోండి. నరబలి నమ్ముకుంది ఈ హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలే. కాబట్టి ఈ హిందూ గ్రంథాల పట్ల సరైన అవగాహన లేనటువంటి ఈ యొక్క బుద్ధి లేని వాళ్ళు మాట్లాడిన మాటలకి ఒక కౌంటర్ వీడియో తప్పనిసరిగా మొత్తం చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి. అందరికీ వందనాలు, షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కొన్ని నరబలుల గురించినటువంటి విషయాలు హిందుత్వ గ్రంథాలను చూపిద్దామండి. ఇది మహాభారతం. మహాభారతం గీతా ప్రస్థ అనువాదం నుండి చూపిస్తా ఉన్నానండి. ముఖ్యంగా కృష్ణుడు చెప్పిన విషయాలండి. కృష్ణుడు స్వయంగా తాను బోధిస్తున్న విషయాల్లో నరబలుల గురించిన విషయం ఉంది. మహాభారతము ఇది అశ్వమేధ పర్వము. అశ్వమేధ పర్వంలో కనుక చూస్తే ఇప్పుడు కృష్ణుడు చెప్తున్న విషయాలు మూడో అధ్యాయంలో చూస్తామండి. ఇప్పుడు అశ్వమేధ పర్వం 3వ అధ్యాయంలో కనుక చూడండి, ఇక్కడ కనపడుతోందా? ఫుల్ స్క్రీన్ కనుక చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం 5వ శ్లోకం. నరశ్రేష్ఠ భూపాల, పాపములు చేసే మానవులు యజ్ఞంతో, తపస్సుతో, దానంతో ఆ పాపాల నుండి విముక్తులవుతారు. ఈ పాపం చేసే నరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపాల నుండి విముక్తులు అవ్వాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యజ్ఞం చేసి గాని, తపస్సు చేసి గాని, దానం చేసి గాని ఆ పాపాల నుండి విముక్తులయ్యేవాళ్ళు. పాప పరిహారం జరగాలంటే, పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని చెప్పి మనం చెప్తే అది ఎవరో కల్పించారు అది మాట్లాడతారు. ఇక్కడ ఏముంది? ఈ పాపం చేసే మానవులు పాపాన్ని నుండి విముక్తులు అవ్వాలనుకుంటే, ఈ పాపం చేసే మానవులు పాపం నుండి విముక్తులు అవ్వాలనుకుంటే వాళ్ళు ఏమేం చేసేవాళ్ళంట? యజ్ఞం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, దానం చేసేవాళ్ళు అని కృష్ణుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అందులో యజ్ఞాలలో చాలా రకాల యజ్ఞాలు ఉండే, చాలా రకాల తపస్సులు ఉండే, దానాలు ఉండే. అయితే ముఖ్యంగా యజ్ఞంలో ఏముందో కనుక చూస్తే చూడండి, ఇది అశ్వమేధిక పర్వం మహాభారతము శ్లోకం నెంబర్ 8 చూస్తే కనుక భరత వంశీయ యుధిష్ఠిర, అందువల్ల నీవు రాజసూయం, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి పాపాలు పోవాలంటే. నేను ఫుల్ స్క్రీన్ ఇస్తానండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. క్రైస్తవ సోదరులారా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. హిందుత్వంలో నరమేధం లేదు
అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇది చూపించండి. ఆ! బైబిల్‌లో నరబలులు లేవండి. బైబిల్‌లో యెహోవా క్లియర్‌గా చెప్పాడు. నరబలులు ఇచ్చే వాళ్ళని ఖండించాడు. నరబలులు ఇచ్చే వాళ్ళని యెహోవా దేవుడు శిక్షించాడు కూడా. వాళ్ళని చంపాడు కూడా. నరబలులని దేవుడు యెహోవా ఒక సందర్భంలో అంటాడు. నా మనసుకు తోచిన పని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి కూడా బైబిల్‌లో యెహోవా అంటాడండి. ఇప్పుడు గనుక చూస్తే మహాభారతంలో ఏముంది? అశ్వమేధక పర్వంలో కృష్ణుడు స్వయంగా చెప్తా ఉన్నాడు. పాపాలు పోవాలంటే కొన్ని యజ్ఞాలు చేయాలి, తపస్సు చేయాలి, దానాలు చేయాలని చెప్పి. అందులో యజ్ఞాల్లో రకాలు చూడండి. అందువల్ల నీవు రాజసూయ యజ్ఞం ఒకటి, అశ్వమేధ యజ్ఞం ఒకటి, సర్వమేధం, అందులో నరమేధం యజ్ఞం కూడా చేసినప్పుడు పాపాలు పోతాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి హిందుత్వంలో నరమేధం అనేది ఒక భాగమే. చాలా వీడియోలు మనం చూపిస్తా ఉన్నాం. తర్వాత అండి, ఇది అంతకుముందు చూపిస్తున్న విషయం ఏంది? అయితే ఇప్పుడు ఇంకోటి దేవి భాగవతము, దేవి భాగవతము సప్తమ స్కందం, 7వ స్కందం అండి. ఇక్కడ చూడండి. ఇది మన దగ్గర బుక్ అవైలబిలిటీ లేక మనం బుక్స్ దొరకవండి మళ్ళీ. ఒకళ్ళ దగ్గర ఉంటే అవి మనం ప్రింటింగ్ తీసుకోవడం జరిగింది. పుస్తకం లేదు నా దగ్గర అది అని వాగుతారు కాబట్టి కొంతమంది చూపిస్తా ఉన్నాను. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద, ఇక్కడ వరుణుడు అంటే వరుణ దేవుడు ఉన్నాడు కదా, ఈ వర్షం కురిపించే వరుణ దేవుడు ఎవరున్నాడో అతనికి ఒక అతను హరిశ్చంద్రుడు మీకు అందరూ తెలుసు కదా. హరిశ్చంద్రుడు పిల్లలు లేకపోయేసరికి హరిశ్చంద్రుడు వరుణుడు దేవుడిని పూజిస్తే కనుక పిల్లలు కలిగిస్తాడు అని చెప్పి ఒక అతను చెప్తాడండి. అప్పుడు వరుణుడికి ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు వరుణుడు ప్రత్యక్షం అవుతాడు. చూడండి, వరుణుడు తన ఎదుటనున్న రాజుతో, హరిశ్చంద్రుడు అండి రాజుతో నవ్వుచు ఇట్లనెను, రాజా నీవు కోరినట్లుగా గుణవంతుడగు పుత్రుడు కలిగినచో నీ కార్యము సిద్ధించిన పిమ్మట నాకేమి ప్రియము గూర్చగలవు. రాజా నీవు నీ పుత్రుని పశువుగా బంధించి విచారము చెందక నా యజ్ఞము చేయుట కొన్నచో నీ పుత్రుని ప్రసాదించగలను అన్నాడండి. ఇది గ్రాంధిక భాష, మనం ఓల్డ్ ట్రాన్స్లేషన్ తీసుకుందాం. ఇక్కడ ఏం లేదండి, హరిశ్చంద్రుడు పిల్లలు లేకపోయేసరికి బాధపడతా ఉన్నాడు. అయితే నాకు పిల్లలు పుడితే గనక పిల్లలు పుట్టాలని కోరుకుంటాడు వరుణుడు. అయితే వరుణుడు ఏమంటాడు, ఈ వర్షం దేవుడు నీకు పిల్లని పుట్టిస్తా, అయితే అతన్ని పశువుగా బంధించి యజ్ఞం చెయ్యి అని చెప్పి యజ్ఞం చేసి నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతా ఉన్నాడండి. రాజు ఇట్లా నేను, దేవా నాకు సంతానం హీనత్వము లేకున్నంత చాలు, తప్పక నీకు యజ్ఞం మునర్చగలను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, సరే నాకు సంతానం లేదు అని బాధతో నేనున్నాను, సంతానం ఇవ్వు, సంతానం ఇచ్చిన తర్వాత ఆ బావుని నీకు బలిస్తాను, యజ్ఞ పశువుగా నీకు బలిస్తాను, నీకు ప్రసాదిస్తాను, కాబట్టి పిల్లలు లేరు అని ఒక నింద పోతుంది నాకు, చాలు అని చెప్పి హరిశ్చంద్రుడు అడుగుతాడండి. ఆ ప్రకారంగా ఇక్కడ వరుణుడు, వర్షం దేవుడు వరం ప్రసాదిస్తాడు, హరిశ్చంద్రుడికి పిల్లలు పుడతాడండి. తర్వాత ఇది శ్లోకంలో లేదు అది ఇది అని చెప్పి బత్తాయిలు వాగుతా ఉంటారండి, వీళ్ళకి ఏదో సంస్కృతం తెలిసినట్టుగా. సరే, సంస్కృతం తెలిసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూడండి. ముందు ఇక్కడ వరుణుడు అనే సందర్భం, వరుణ అని ఉంది కదా, వరుణుడు అనే సందర్భంలో కనుక చూస్తే చూడండి, పుత్రేణ మాం యజేత విశంకిత పశుబంధేన తేనావ దదామి అని ఉంది కదా ఇక్కడ. కాబట్టి ఆ పుత్రుణ్ణి పశువులాగా బంధించి నాకు ప్రసాదించు అని చెప్పి చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకం కూడా చూపించామండి మనం. తర్వాత రాజు మాట్లాడే సందర్భం, ముందు వరుణుడు అడిగాడండి, నీకు కొడుకుని ఇస్తాను, హరిశ్చంద్రుడికి చెప్తున్నాడు, నీకు కొడుకునిస్తాను, ఆ కొడుకుని నాకు బలి ఇవ్వు అని చెప్పి వరుణుడు రాజుని, హరిశ్చంద్రుడిని అడిగినట్టుగా మనకి ఈ దేవి భాగవతంలో ఉంది, చూపించాను శ్లోకం కూడా. అయితే మహాభారతం, భాగవత మహాపురాణం, భాగవతంలో కనుక చూస్తే గీతాప్రస అనువాదం 9వ స్కందంలో అధ్యాయం 7 8వ శ్లోకం కనుక చూస్తే కనుక చూడండి, సంతానం లేకుండాటచే దుఃఖితుడై ఉన్న హరిశ్చంద్రుడు నారదుని ఆదేశమును అనుసరించి వరుణుని శరణు జొచ్చెను. పిమ్మట అతడు, దేవా పుత్ర లాభము కలుగునట్టు నాకు అనుగ్రహింపుము, నాకు వీరుడైన పుత్రుడు కలిగినచో అతనిని యజ్ఞ పశువుగా చేసి నిన్ను ఆరాధింతును అని ప్రార్థించాను. పెదప వరుణుని అనుగ్రహంతో ఆయనకు, అంటే హరిశ్చంద్రుడికి పుత్రుడు కలిగను, అతని పేరు రోహితుడు. ఇక్కడ వరుణుడు బలిమ్మని అడిగినట్టుగా ఉండదండి, ఇతనే నేను బలిస్తాను, నీకు పిల్లోడిని ఇస్తే కనుక నీకు బలిస్తాను అని ఇతను అడిగినట్టుగా ఇక్కడ ఉంది.
మరి దేవి భాగవతంలోనేమో వరుణుడు ఈ వర్షం దేవుడు అడిగినట్టుగా ఉంది. ఆ భాగవతంకి వచ్చేసరికినేమో ఇతనే ఇస్తాను అన్నట్టుగా ఉంది. కాబట్టి కాంట్రాడిక్ట్. మరి బైబిల్‌లో వైరుధ్యాలు ఉన్నాయి అది అని వాగుతూ ఉంటారు కదా! ఇక్కడ కాంట్రాడిక్ట్ ఏంటో మీరే చెప్పాలి. మొత్తానికి ఇతనిస్తానన్నా, అతను తీసుకుంటానన్నా, అతనిమ్మని అడిగిన మొత్తానికి నరబలికి ఒక ప్లానింగ్ జరిగిందండి. నరబలి ఇవ్వటానికి పూనుకున్నారు ఇద్దరు. నరబలి తీసుకోవటానికి ఒకళ్ళు, ఇవ్వటానికి ఒకళ్ళు పూనుకున్నట్టుగా మనకి క్లియర్‌గా భాగవతం ప్రకారం అర్థమవుతుంది. చూడండి దాని తర్వాత. నవమ స్కందం అధ్యాయం 8. నవమ స్కందం భాగవతం నవమ స్కందం 9వ స్కందం అధ్యాయం 8 21వ శ్లోకం గనుక చూస్తే చూడండి. హరిశ్చంద్రునికి అర్పించి ఆయనకు నమస్కరించెను. అప్పుడు మహాయాశిచుడైన హరిశ్చంద్రుడు పురుష మేధం ద్వారా యజ్ఞం అంటే పురుష మేధం అంటే యజ్ఞం ద్వారా వరుణాది దేవతలను ఆరాధించెను. పురుష మేధం అంటే ఏమడిగాడండి? కొడుకుని ఇమ్మని అడిగాడు కదా వరుణుడు. లేకపోతే కొడుకుని ఇస్తా అన్నాడు కదా హరిశ్చంద్రుడు. ఆ ప్రకారంగా పురుష మేధం చేసి అర్పించినట్టుగా ఇక్కడ ఉంది. నిజానికి అతను అర్పించలేదండి. చివరిలో ఏమైందంటే ఒక ట్విస్ట్ ఉంటది. చివరిలో ఈ ఈ యొక్క వరుణుడు యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను రోహితుడు అతను పారిపోతాడండి. పారిపోయినప్పుడు వేరే వాళ్ళని కొంటారు. వేరే ఒక బ్రాహ్మణుడు బాలుని కొని ఆ బాలుని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాలుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రోదన విని వరుణుడు ఆ విషయాన్ని మానుకుంటాడు. నరబలి తీసుకోవడం మానుకుంటాడండి. ఆయన పేరే సునస్నేపుడు అని చెప్పి వృత్తాంతం ఉంది. మొత్తానికి ఇక్కడ ఈ సందర్భాలను చూస్తే ఈ దేవి భాగవతం గాని, ఈ పోతన భాగవతమే గాని, దేవి భాగవతం గాని, ఈ ఈ వ్యాస భాగవతమే గాని ఇవన్నీ పరిశీలించినప్పుడు దానికి ఖచ్చితంగా నరబలులు ఉన్నాయి. ఆ శాస్త్రాలు పాటించాలి. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా నరబలులు ఉన్నాయని మనకి విషయం అర్థమవుద్దండి. ఇవన్నీ చదివితే మీకు గంట సేపు పడుతుంది. నేను చదివాను. 2, 3 గంటలు చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే నరబలి ఇవ్వటానికి శాస్త్రం ప్రమాణం అని చెప్పి క్లియర్ గా అక్కడ మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే వరుణుడికి హరిశ్చంద్రుడు నరబలి ఇవ్వటం కోసం కొన్ని సందర్భాల్లో ఇవ్వటానికి ఇష్టం లేక ఏమంటాడంటే నా పిల్లోడు ఇప్పుడే పుట్టాడు, ఇప్పుడు ఇవ్వలేనంటాడు. తర్వాత ఏమో పళ్ళు రావాలి కదా, యజ్ఞం చేయాలంటే పిల్లోడికి పళ్ళు ఉండాలి కదా అంటాడు. తర్వాత ఏమో యజ్ఞం చేయాలంటే పిల్లోడికి ఉపనయనం చేయాలి కదా అంటాడు. ఇలాగా తప్పించుకుంటా ఉంటాడు హరిశ్చంద్రుడు. వరుణుడు మాత్రం వచ్చి పీడిస్తా ఉంటాడు. మొత్తానికి అక్కడ పెద్దలు ఏం చెప్తారంటే సరే శాస్త్ర ప్రకారం ఇవ్వాలి. అయితే ఒక పంచే శాస్త్ర ప్రకారంగా నీ కొడుకునే కాదు ఏదో ఒక బ్రాహ్మణుడు కొడుకుని ఇచ్చినా పర్వాలేదు. వేరొక పేద బ్రాహ్మణుడు కొడుకుని కొని ఇచ్చేయని చెప్పి చెప్తారు సందర్భాలు ఉంటాయి అన్నమాట. అక్కడ అలాగా నరబలికి ప్రిపేర్ చేసినట్టుగా హైందవ పండితులంతా కూర్చొని అక్కడ పూజారంతా కూర్చొని నరబలికి ప్రిపేర్ చేసినట్టుగా ఉంటది. అది సందర్భాలు. ఇందాక మహాభారతం చూసాం. నరబలి ఇస్తే కనుక పాపాలు పోతాయని కూడా మనం చూసాం. తర్వాత ఈ నరబలుల గురించి మనకి ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. మనం ఈ గ్రంథాలు అవైలబుల్ లేవు మన దగ్గర. అగ్ని పురాణంలో ఉంటదండి. అగ్ని పురాణము ఇదొక శ్లోకము. అదేవిధంగా యజుర్వేదము, అగ్ని పురాణము, వాయు పురాణము, బ్రహ్మాండ పురాణము, లలిత మహత్యము అనే దాంట్లో ఉంటదంట. కలికి పురాణము, మనుస్మృతి. మనం కొన్ని చూసాం ఆల్రెడీ. ఈ వీడియో లింక్స్ ఇచ్చాను కొన్ని. దాంట్లో ఉంటాయండి, ఆల్రెడీ చూపిస్తాను. మనం ఆల్రెడీ కొన్ని చూపించాము. ఈ వీడియోలో ఉంటదండి ఆల్రెడీ. కాళికా పురాణం చూపించాం, యజుర్వేదం చూపించాం, బ్రహ్మవేద పురాణం చూపించాం, మనుస్మృతి కూడా చూపించేసాం ఆల్రెడీ. ఇంకొన్ని ఆధారాలు కూడా మనం బ్రదర్ పెట్టారు మనకి. అలాగే ఇప్పుడు 1000 నరబల గురించి చూపిస్తారండి. ఇది వచ్చి వామన పురాణం అండి. వీళ్ళ గ్రంథాలు దొరక్క మనకు ప్రాబ్లం అండి. లేకపోతే ఇది వామన మహాపురాణము, శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్. ఓకే, పబ్లిషర్స్. వామన పురాణం చూస్తే ఇక్కడ చూడండి, శ్లోకంలో ఇది 50వ అధ్యాయం అండి. వామన పురాణము 50వ అధ్యాయము 15వ శ్లోకం. వామన పురాణం 50వ అధ్యాయం 15వ శ్లోకం కనుక చూస్తే ఇక్కడ మనం మంత్రంలో చూద్దాం ముందు. అదే శ్లోకంలో కనుక చూస్తే చూడండి, మనుష్య మేధ అని కనపడుతుందా క్లియర్ గా? సహనావతి కంగారు పడకు, చెప్తాను. యేసుక్రీస్తు కూడా చెప్తాను, కంగారు పడకు. మనుష్య మేధ
మనుష్య మీద ముందు మీ అడిగే సమాధానం చెప్పరు. బైబిల్ మీద సమాధానం చెప్పడానికి అడుగుతా ఉంటారు. ఆ! ముందు మీ గ్రంథాలు ఇన్ని చూపిస్తున్నావు సమాధానం చెప్పడానికి నోరు రాదు గానీ, బైబిల్ మీద అయితే క్వెషన్ చేయడానికి నోరొస్తది. ఇక్కడ చూడండి హిందూ గ్రంథాల్లో మనుష్య మేధ అని ఉందా? శ్లోకంలో మనుష్య మేధ అని ఉంది. మనుష్య మేధ అని ఉంది కదా! ఇప్పుడు దీన్ని చూపిద్దాం. మనుష్య మేధ అని కూడా కాకుండా చూడండి. ఇక్కడ సహ ఇది ఇప్పుడు కనుక చూడండి ఇక్కడ క్లియర్‌గా మీకు 50 అధ్యాయంలో గనక చూస్తే ఇది ఫాంట్ చాలా చిన్నగా ఉంది. ఓల్డ్ ట్రాన్స్‌లేషన్స్. ఇగోండి. వామన పురాణం 50వ అధ్యాయం 15వ శ్లోకం గనక చూస్తే చూడండి. ఇంద్రుడండి. ఇంద్రుడు చేస్తాడిక్కడ. అశ్వమేధ యజ్ఞాలు 100 అశ్వమేధ యజ్ఞాలు. ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు ఇదిగోండి స్క్రీన్‌కి పెడుతున్నారు కదా! 100 అశ్వమేధ యజ్ఞాలు, నరమేధ యజ్ఞాలు 100,000 చూసారా? 100,000 అంటే మరి ఆ సహనావతితో సమాధానం చెప్పాలి నాకు. ఎన్ని 1000 దాదాపు. 10,000 10,000 100,000 అంటే నరమేధ యజ్ఞాలు, అశ్వమేధ యజ్ఞాలు చేశాడంట ఇంద్రుడు. ఇంద్రుడు చేశాడు. ఇక్కడ ఒక అహల్య వృత్తాంతం కూడా ఉంటదండి. ఇక్కడ చూపిస్తాను. మనం అహల్య గురించి మనం మిస్ అయ్యాం. కొంచెం దొరకాలి కదా! చాలా పురాణాలు ఉంటది చూడండి. ఎక్కడుంది? దితి గర్భంలో పిల్లోడిని చంపుతాడు. ఆ సందర్భాలు ఉన్నాయి. దితి గర్భం గురించి ఉంటుంది. ఇక్కడ ఈ వాయు పురాణంలో ఏముంది? వాయు పురాణం 50వ అధ్యాయము 15వ శ్లోకంలో ఏముందంటే ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు, నరమేధ యజ్ఞాలు 100,000 చేసినట్టుగా ఉందండి. నరమేధాలు. ఓకే. తర్వాత అగ్ని పురాణం చూపిస్తాను. అగ్ని మహాపురాణం కనపడుతుందా? ఇది వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్. అగ్ని మహాపురాణం. ఇక్కడ చూడండి శ్లోకంలో కనపడుతుందా మాంసం అని? మాంసం, రుధిరం, విషం. ఓకే. ఇక్కడ చూడండి. దీని గురించి చూపిస్తాను చూడండి. దక్షిణాది ముఖముగా కూర్చుండి జ్వలించుచున్న చితి యందు మనుష్య మాంస రక్తములను విషమును ఈక ఎముకలు కలిపి శత్రువు పేరు చెప్పి శత్రువుని జయించడం కోసం యజ్ఞాలలో ఈ నరబళ్ళు ఉండేవి. అందులో చూడండి మనుష్య మాంస రక్తములను చేసేవాళ్ళండి. మనుషుడి యొక్క మాంసము రక్తంతో ఈ యజ్ఞాలు చేసేవాళ్ళండి. ఇది శత్రువులను జయించడం కోసం. ఓం నమ విద్వేషః అను మంత్రంతో 800 పర్యాయములు హోమం చేయాలి. అట్లే చేయగా శత్రువు భద్రుడైపోవును అని ఉంది కదా! చూడండి. శత్రువుల మీద గెలవడం కోసం మనుష్య మాంసములతో యజ్ఞాలు చేసేవాళ్ళు. ఇది అగ్ని మహాపురాణం ఉంది. ఓకే. తర్వాత వేదం నుండి చూపించిన తర్వాత నేను సహనవతికి జవాబు చెప్దాం. తర్వాత ఇంకోటి చూపిస్తాను. వేదం నుండి కూడా చూపిస్తాను. ఫుల్ స్క్రీన్ ఇస్తాను చూడండి. ఇది ఋగ్వేదం అండి. మంత్రాలు ఇవి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తము 7వ మంత్రం అండి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తము 7వ మంత్రం. చూడండి. సృష్టికి పూర్వం జన్మించిన పురుషను వారు పవిత్రమైన పచ్చికమైన అపరాధిగా చేసి బలి పశువుగా వధించారు. ఎవరిని? ఇది ప్రజాపతి గురించి మాట్లాడతారండి ఇక్కడ. సృష్టికి పూర్వమే బలి పశువుగా వధించారు. ఇక్కడ చూడండి ఇంకోటి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం 8వ మంత్రం. అపరాధిగా తీర్చబడి బలి పశువుగా వధించబడిన ఆ పురుషుని నుండి విశ్వ మానవాళి కొరకును బలి నైవేద్యము అర్పించబడినది. ఆయన బలి నుండి పెరుగు, వెన్న మిశ్రమం పుట్టినది. ఆయన వలననే అడవి జంతువులు, సాధు జంతువులు పుట్టినవి. బలి పశువుగా వధించబడ్డాడంట ఆ పురుషుడు. ఎవరు ఆ పురుషుడు అని చెప్పాలి వీళ్ళు. ఎవరు ఆ పురుషుడు? సృష్టికి పూర్వమే మరణించిన వాడు, బలి పశువుగా మరణించిన వాడు ఎవరు ఆ పురుషుడు అనేది వీళ్ళు చెప్పాలి. తర్వాత ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం 9వ మంత్రం. విశ్వ మానవాళి విమోచన కొరకు బలిదానం చేయబడిన ఆ ఆది సంభూతునిలో నుండి దేవునికి స్తుతులు. మానవులలో సజ్జనత్వము
ఉత్పత్తి అయినది, ఆయనలో నుండే సంగీతం, ఆరాధన, సమర్పణ విధానం పుట్టును. ఇక్కడ చూడండి, విశ్వమానవాళి విమోచన కొరకు బలిదానం చేయబడిన అని ఉంది. బలి అయ్యాడండి, విశ్వం ముందే అయ్యాడు, ఆయన ద్వారా సృష్టి ఏర్పడింది, ఆయన బలి అయ్యాడు అని ఉంది ఇక్కడ. తర్వాత ఋగ్వేదము నేను అగ్నిని, నేను పుట్టినప్పుడే సకల విధములగు జ్ఞానముతో నింపబడి ఉన్నాను. నా నేత్రం నిర్మలమైన వెన్ను వంటిది, నా నోరు అమృతము. నేను త్రివిధ లక్షణములు గల జీవ శ్వాసనై ఉన్నాను. నేను అంతరిక్షమును కొలత వేయువాడను, నేను నిత్యము జీవించేవాడను. నేను బలి అర్పణమును కూడా అయ్యి ఉన్నాను, బలి అర్పణమును కూడా అయ్యి ఉన్నాను. ఆయన బలి అయిపోయాడు అని చెప్పి చెప్తా ఉన్నాడండి. సృష్టికి ముందు బలి అయిపోయాడంట, బలి అయ్యాను, బలి అర్పణ కూడా అయ్యాను. ఎవరని చెప్పాలి, హైందవులు చెప్పాలి బలి గురించినటువంటి విషయాలు. ఎవరని అతను ప్రజాపతి, బలి ఏ ప్రజాపతి? యేసుక్రీస్తు బలి గురించి అడిగావు కదా, యేసుక్రీస్తు బలి గురించి అడిగావు కదా, దీని గురించి మీరు వేదంలో సమాధానం చెప్పు. ఎవరో సృష్టికర్త, ఎవరు బలి అయిపోయాడని సమాధానం చెప్పాలి సహనావతు. ఇదిగోండి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే, ఇది పురుష సూక్తం అంటారు. అంటే ఋగ్వేదము 10వ మండలంలో 90 సూక్తంలో ఉంటది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. సృష్టికర్త బలి అయ్యాడంట. ఎవరా సృష్టికర్త బలి అయ్యాడో సమాధానం చెప్పాలి వచ్చి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. వీటికి సమాధానం చెప్పరండి, వీటి మీద వీడియోలు చేయరు. ఇది విషయం అండి. వేదంలో నుండి కూడా చూపించాం, పురుష సూక్తం నుండి కూడా. కాబట్టి గమనించండి, మహాభారతంలో చూపించాను నరబలు చేస్తే పాపాలు పోతాయని మహాభారతంలో చూపించాను. భాగవతంలో వరుణుడు కి నరబలి ఇచ్చినట్టుగా, నరబలి ఇస్తానని చెప్పినట్టుగా, అక్కడ తీసుకుంటా అని చెప్పినట్టుగా, దానికి ఏర్పాటు చేసినట్టుగా మనం భాగవతంలో చూపించాను. అదేవిధంగా నిన్నటి కాలంలో కూడా చూపించాను. ఒక వ్యక్తిని చంపి 100 మంది పిల్లలు పుట్టేలా చేశారనే విషయం కూడా చూపించాను. ఈరోజు వేదంలో కూడా చూపించాను. అసలు మంత్రంతో చూపించా. దీంట్లో మంత్రం లేదు కానీ, అందుకే మంత్రంతో చూపించా. దీంట్లో చూపించదలిసాను కానీ వీళ్ళు మంత్రం లేకపోతే నమ్మరు, దాశరథి రంగాచార్య. మంత్రంతో సహా చూపించాను. ఇది పురుష సూక్తంలో చూపించింది. ఇది ఏంటంటే ఋగ్వేదం 10వ మండలం 90 సూక్తంలో ఇది. తొలత జన్మించిన వాడు యజ్ఞ పశు రూపమున మానవ యజ్ఞమున అర్పించబడినాడు అని ఉంది 7వ మంత్రంలో. ఇది ఉంటే కనుక దాశరథి రంగాచార్య 355వ పేజీ, ఋగ్వేదం 2వ భాగం, రెండు బుక్స్ ఉంటాయి, ఇది 2వ బుక్. కాబట్టి వీక్షకులారా గమనించండి, కాళికా పురాణంలో ఉంది, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, వాయు పురాణంలో ఉంది, అగ్ని పురాణంలో ఉంది, దేవి భాగవతంలో ఉంది. కాబట్టి ఇన్ని పురాణాల్లో, ఇన్ని చోట్ల, ఇన్ని గ్రంథాల్లో, వేదంలో సృష్టికర్త మరణించాలి, బలిపశు అయ్యాడు అని వేదంలో ఉంది. ఇన్ని చోట్ల నరబలుల గురించి చాలా విషయాలు ఉన్నాయి హిందూ గ్రంథాల్లో. కాబట్టి నరబలుల గురించి హిందూ గ్రంథాలు లేదు అనేవాళ్ళు చర్చకు వస్తే, ఇప్పుడు మంత్రాల దగ్గర పెట్టుకొని మళ్ళీ మంత్రం రాదు, మీకు మంత్రం నేర్చుకోండి, శ్లోకం నేర్చుకోండి కాదు. అనువాదం ఏదైతే ఉందో ఆ అనువాదాన్ని తీసుకొని అటు వాదిస్తామంటే ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను. ఇక ఎవరో ఒక సోదరుడు వచ్చినట్టున్నాడు, సహనావత. మా గ్రంథాలలో లేని నరబలి కాదు, మీ వాళ్ళు చేసినది మీ గ్రంథాల్లో లేదా? నరబలి కాదు. ఇప్పుడుదా చూపించిన అన్ని ఏంటి? రాసిన వాళ్ళంతా పిచ్చివాళ్ళ? మీ వాళ్ళు చేసిన దైవ బలి సంగతి చెప్పండి. నరబలికి ఎంత కొట్టుకుంటున్నారు, మీరు చేస్తున్న దైవ బలి సంగతి ఏంటి అంకుల్? బాబు చెప్తున్నా నిన్ను చిన్నడా, యేసుక్రీస్తుని బలవంతంగా సిలువెక్కించలా. ఇక్కడ మీ గ్రంథాల్లో బలవంతంగా చంపారు. నిన్ను చూపించాను, కుడి చేత్తో ఒకళ్ళు పట్టుకొని ఎడం చేత్తో ఒకళ్ళు పట్టుకొని లాగుతూ చంపారు.
కాళికా పురాణంలో కూడా ఉంటుంది. అలా విధంగా కొని ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర డబ్బు ఆశ చూపించి కొని మరి నిన్న ఈ వరుణుడు దేవుడు కాన్సెప్ట్ లో రోహితుడిని బలివ్వకుండా కొని మరీ ఇచ్చారు సందర్భాలున్నాయి. ఇష్టం లేకుండా సరే. ఇష్టం లేకపోయినా వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఈ హరిశ్చంద్రుడు ఇష్టం లేకపోయినా సరే బలి అడిగి పీడించిన సందర్భాలు చూపించాను. ఇప్పుడు ఏదైతే ఉందో ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఒక బలి చేయడం ద్వారా అదేవిధంగా ఇంద్రుడు 1000 మందిని బలిచ్చాడు. దేనికిచ్చాడు? తన యొక్క పాపాలు పోగొట్టుకోవడం కోసం. అదే పాపాలు పోగొట్టుకోవడం కోసం బలులు ఇవ్వాలి అని కృష్ణుడు చెప్పిన విషయాలు కూడా చూపించారు. ఇవన్నీ ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగానైనా సరే కొని మరి సరే కొన్ని నమ్మకాలను పెట్టి ఇవ్వటం ఏదైతే ఉందో అది నరబలి అవుతుంది. మూఢనమ్మకంతో ఏదైతే ఉందో మూఢనమ్మకం కూడా ఎందుకు గ్రంథాధారంగా ఏదైతే ఉందో చేస్తున్నారు కాబట్టి గ్రంథాధారమే. కాబట్టి ఆ ప్రకారంగా ఇస్తున్నారు ఏదైతే ఉన్నాయో ఇష్టం ఉన్నా లేకపోయినా బానిసలుగా కొనుక్కొని వెళ్ళిపోయి లేకపోతే పేదవాళ్ళ దగ్గర ఆశ చూపించి ఒక నరబలి ఇవ్వటం ద్వారా ఇలా జరుగుతుంది అని కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చేసేదాన్ని నరబలి, అది బలి. అదొక ఆచారం కింద. యేసుక్రీస్తు విషయంకి వచ్చేసరికి అది త్యాగము అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని రక్షించడం కొరకు ఇప్పుడు మనం ఆర్మీ ఉన్నారు. మన దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు మరణిస్తారు. ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతారు. అది త్యాగము అంటారు. దాన్ని బలి ఇవ్వటం కోసం పంపించాడు అనరు. ప్రధానమంత్రి ఉన్నాడండి. ప్రధానమంత్రి ఒక దేశం మీదకి మన దేశాన్ని రక్షించడం కోసం ఒక యుద్ధం మీద పంపించాడు. అప్పుడేమవుతది? అతన్ని రక్షించడం కోసం ప్రధానమంత్రి అతను బలిచ్చాడు అంటావా? కాదండి. అతను త్యాగంతో దేశం రక్షించడం కోసం ఒక రక్షకుడుగా అక్కడ వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు ఒక రక్షకుడు. ఆయన ఇష్టపూర్తిగా బలయ్యాడు. ఇష్టపూర్తిగా మన కోసం ఆయన అవుతున్నాడు కాబట్టి దాన్ని బలి అన్నాం. అయితే త్యాగపూర్తిగా అవుతున్నాడు. ఇష్టం లేకుండా కాదు. అదేంటంటే ఒక సందర్భంలో ప్రార్థన చేశాడు కదండి. అంటే తండ్రి చిత్తానికి లోబడుతూ ఆయన మనందరం రక్షించడం కొరకు ఒక రక్షకుడుగా ఆయన బలి అయ్యాడు. రక్షకుడుగా ఆయన త్యాగం చేసుకున్నాడు. ఏ పాపము లేని వాడు ఆయన, ఏ పాపం లేదు. హేరోదు కూడా చెప్తాడు, శిక్ష వేసి హేరోదు, ఇతరులు ఏ పాపము లేదు, ఇతన్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఇతరులు ఏ దోషము లేదు. కానీ ఆయన ఏమంటాడు? నన్ను బ్రతికించాలని చూస్తున్నా కాదు, ఇది దేవుడి చిత్తం అంటాడు. శిష్యులతో అంటాడు ఇది దేవుడి చిత్తం అంటాడు. ఎందుకంటాడంటే మనల్ని అందరూ రక్షించడం కోసం వచ్చినటువంటి రక్షకుడు. అందుకని యేసుక్రీస్తు వారిని రక్షకుడు అంటారు. రక్షకుడు మనల్ని రక్షించడం కొరకు ఆయన తనంతట తాను అర్పించుకున్నాడు. త్యాగము అంటారు. మనల్ని విడిపించడం కోసం ఆయన అర్పించుకున్న త్యాగము అంటారు. అలా కాకుండా ఇష్టం ఉన్నా లేకపోయినా లాక్కెళ్ళిపోయి కొనుక్కొని డబ్బులు ఆశ చూపించి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయి ఒక నమ్మకం కోసం తీసుకెళ్లి వేసేస్తారు సార్, దాన్ని నరబలి అంటారు. దీనికి చాలా తేడా ఉంటది. అది గమనించండి. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసింది త్యాగము. యేసుక్రీస్తు వారు మనం రక్షించడం కోసం మరణించాడు.